బాక్స్ ఆఫీస్. భాగ్యశ్రీ, అఖిల్ వీరిద్దరి కథని మార్చింది లెనిన్ సినిమా అని అందరికీ తెలుసు కదా. భాగ్యశ్రీ విషయానికి వస్తే అన్ని మంచి సినిమాలు పెద్ద పెద్ద హీరోలతోనే చేస్తుంది. కానీ లెనిన్ సినిమాకి వచ్చినంత పేరు ఏ సినిమాకి రాలేదు. అందుకే ఇప్పుడు భాగ్యశ్రీకి కూడా వరుస ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. అందులో ఇప్పుడు ఏకంగా నానితో రొమాన్స్ చేయనుంది ఈ బ్యూటీ. టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోల్లో నాని పేరు ముందు వరుసలో ఉంటుంది. ఒక సినిమా షూటింగ్ పూర్తయ్యేలోపే మరో సినిమాను లైన్లో పెట్టుకుంటూ తన కెరీర్ ను చాలా ప్లాన్డ్ గా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. కథల ఎంపిక విషయంలో కూడా ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించేందుకు ప్రయత్నిస్తున్న నాని ఇప్పుడు ఒకేసారి 2 ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ వోదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుండగానే ఆయన తదుపరి ప్రాజెక్ట్ బ్లడీ రోమియోపై కూడా ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. నాని, దర్శకుడు సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ తర్వాత ఆయన చేయబోయే ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక నాని కూడా వరుసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఉండడంతో బ్లడీ రోమియో ఎలాంటి సినిమా అవుతుందనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన కథ, పాత్రలు, హీరోయిన్ వంటి విషయాల్లో పెద్దగా అధికారిక సమాచారం బయటకు రాలేదు. అయితే తాజాగా హీరోయిన్ విషయంలో ఒక ఆసక్తికరమైన పేరు తెరపైకి వచ్చింది. బ్లడీ రోమియోలో నాని సరసన భాగ్యశ్రీ బోర్సే నటించబోతున్నారనే ప్రచారం ఇప్పుడు టాలీవుడ్ లో జోరుగా సాగుతుంది. ప్రస్తుతం నాని పూర్తిగా ది ప్యారడైజ్ సినిమాపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. శ్రీకాంత్ వోదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. నాని గత చిత్రాలతో పోలిస్తే మరింత వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నారనే ప్రచారం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత నాని బ్లడీ రోమియో సెట్స్ పైకి వెళ్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అక్టోబర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సుజిత్ తన సినిమాలను చాలా స్టైలిష్ గా తెరకెక్కించడంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే నాని లాంటి నటుడితో ఆయన సినిమా అంటే కథతో పాటు ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో సినిమాకు హీరోయిన్ గా ఎవరు ఎంపికవుతారనే విషయం కూడా చాలా కాలంగా చర్చలో ఉంది. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ తాజా సమాచారం ప్రకారం భాగ్యశ్రీ బోర్సే పేరు దాదాపుగా ఖరారైనట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం ఆమెతో చిత్ర బృందం సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. చర్చలు కూడా జరిగాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం. నాని ఇప్పటి వరకు తన సినిమాల్లో కొత్త హీరోయిన్లకు కూడా మంచి ప్రాధాన్యం ఇచ్చారు. కథకు సరిపోయే నటిని ఎంపిక చేసుకోవడంలో ఆయన టీం జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటుంది. అందుకే బ్లడీ రోమియో కోసం భాగ్యశ్రీని ఎంపిక చేయాలనే ఆలోచన వెనుక కూడా పాత్రకు సంబంధించిన బలమైన కారణం ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. భాగ్యశ్రీ బోర్సే కెరీర్ విషయానికి వస్తే ఆమెకు తెలుగులోకి అడుగుపెట్టినప్పటి నుంచే మంచి గుర్తింపు వచ్చింది. రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె తొలి సినిమాతోనే తన అందం, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు. సాధారణంగా కొత్త హీరోయిన్ కు మొదటి సినిమా తర్వాత వరుస అవకాశాలు రావడం అంత సులభం కాదు. కానీ భాగ్యశ్రీ విషయంలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా కనిపించింది. తొలి సినిమా తర్వాత ఆమెకు వరుసగా మంచి ప్రాజెక్టుల్లో అవకాశాలు వచ్చాయి. కింగ్డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా, కాంతా, లెనిన్ వంటి సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమాల ఫలితాలు ఒక్కో విధంగా ఉన్నప్పటికీ భాగ్యశ్రీ నటన విషయంలో మాత్రం పెద్దగా విమర్శలు రాలేదు. తనకు ఇచ్చిన పాత్రకు తగ్గట్టుగా కనిపించేందుకు, నటించేందుకు ఆమె ప్రయత్నించారు. ముఖ్యంగా స్క్రీన్ పై తన ప్రెజెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆమె సక్సెస్ అయ్యారు. ఇక తాజాగా లెనిన్ సినిమాతో భాగ్యశ్రీకి మంచి విజయం దక్కింది. ఈ సినిమా సక్సెస్ ఆమె కెరీర్ కు మరింత బూస్ట్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఆమెకు వస్తున్న అవకాశాలపై కూడా ఆసక్తి పెరిగింది. ఇప్పుడు నాని బ్లడీ రోమియోలో భాగ్యశ్రీ హీరోయిన్ గా ఎంపికైతే ఆమె కెరీర్ కు ఇది మరొక కీలకమైన అవకాశం అవుతుందని చెప్పొచ్చు. నాని ప్రస్తుతం కథల విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటున్నారు. ఆయన సినిమాలు కేవలం కమర్షియల్ అంశాలపైనే కాకుండా పాత్రలు, కథనం, కొత్త తరహా మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. బ్లడీ రోమియోపై అంచనాలు పెరగడానికి మరొక ముఖ్యమైన కారణం కూడా నాని, సుజిత్ కాంబినేషన్. సుజిత్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో తనదైన స్టైల్ ను చూపించారు. యాక్షన్, ఎమోషన్, స్టైలిష్ ట్రీట్మెంట్ ను
కలిపి కథ చెప్పడంలో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ఇక నాని విషయానికి వస్తే ఏ పాత్రలోనైనా సహజంగా కనిపించగల నటుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. సీరియస్ పాత్ర అయినా, కామెడీ అయినా, ఎమోషనల్ క్యారెక్టర్ అయినా తనదైన శైలిలో మెప్పించగలరు. ఈ ఇద్దరి కలయికలో సినిమా ఎలా ఉండబోతుందనే విషయం ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనికి తోడు బ్లడీ రేమియో అనే టైటిల్ కూడా సినిమా మీద క్యూరియాసిటీని పెంచుతుంది. టైటిల్లోనే ఒక ప్రత్యేకమైన వైబ్ కనిపిస్తూ ఉండటంతో కథ ఏ జోనర్ కు సంబంధించినది, నాని ఎలాంటి పాత్రలో కనిపిస్తారు, హీరోయిన్ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుంది అనే ప్రశ్నలు మొదలయ్యాయి.